వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద 2 రోజుల క్రితం సజీవ సమాధి అయినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని సామాజిక మాధ్యమాల ద్వారా వివరించారు. నిత్యానంద అధికారిక వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సుందరేశ్వరన్ ప్రకటనను ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వరమూర్తి భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలువడటం కలకలం రేపుతుంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దివిబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తిరువన్నామలై, బిడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. 15 ఏళ్ల క్రితం నిత్యానంద ఒక ప్రముఖ నటితో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళా శిష్యురాళ్లను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్కు పాల్పడటంతో పాటు భూ కబ్జాలకు సంబంధించి ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. బెంగళూరు, అహ్మదాబాదులో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో దేశం వదిలిపోయిన నిత్యానంద పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం కైలాస ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు ఆ ప్రకటనలో ఉంది. నిత్యానంద జీవసమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సముద్రంలో మునిగిపోగా తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా నిత్యానంద కైలాస సౌత్ అమెరికాలోని ఈక్వెడార్లో ఉంది.